ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్తా ఉన్నాడు, మన రాష్ట్ర పరిస్థితి ఇది, మీరు తొందరపడి ఏం చేసినా బదనాం అవుతాం తప్ప, ఇబ్బందులు పడతాం తప్ప జరిగేది ఏం లేదని చెప్తా ఉన్నాడు. వాడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎక్కపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోని, అప్పు పుట్టట్లేదు, ఎవరు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. తెలివైన వాళ్ళు ఈ మాటలో చాలా అర్థం ఉంది, చాలా పెద్ద అర్థం ఉంది. ఈ మాటలో చాలా పెద్ద అర్థం ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్లకు జీతాలు మొత్తమే ఆపలేదు, జీతాలు నడుస్తూ మీకు అదనంగా రావాల్సినటువంటి లెక్క ప్రకారంగా బాధ్యతాయుతంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా రావాలి. కానీ అన్నీ రావాలి, కానీ అప్పుడే కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేషనల్ కెలామిటీ అంటే ఒక విపత్తు జరిగినప్పుడు ఒక్కొక్క దేశం ఏం చేస్తుందంటే భూకంపం వచ్చి మొత్తం ఒక అల్లంకొల్లం అయిపోతుంది. ఆనాడు అప్పుడు ఏంది, పులిహోర ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, దుప్పట్లు, మంచాలు ఇవి ఉంటే చాలరా బాబు అన్నటువంటి పరిస్థితి. అంటే నేషనల్ కెలామిటీస్, ఒక విపత్తు జరిగినప్పుడు మనం అందరం బతకగలిగితే దాని తర్వాత అన్నీ సర్దుకుంటాయి, మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ పంటలు పండిస్తారు, మళ్ళీ ప్రకృతి సాగరిస్తుంది, నడుస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎప్పుడు తెలంగాణ ఇట్లా ఉంటుందో కాదు. భారతదేశం వల్ల ప్రపంచంలో ఒక ఆర్థికంగా ఒక ఉత్పత్తిని చేయగలిగినటువంటి మంచి బిజినెస్ జరిగేటువంటి రాష్ట్రంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. కొంచెం ఓపిక పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేనప్పుడు, ఇప్పుడు 2 రోజులు బియ్యం లేవు, ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే 3వ రోజు నుంచి మనకు మంచిగా అయిపోతాం అనేది ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దీని అన్నింటినీ కూడా మనం సమయం మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్లో చూసారు, అందరూ కూడా మీరు ఏవిఎం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరికి పంపాలి. కొన్ని విషయాలు మనలో మనం మాట్లాడుకునేటువంటి వ్యక్తులుగా, సాధారణంగా రాష్ట్ర ప్రజలుగా మనం మాట్లాడుకునేటువంటి విషయాలను మీతో మాట్లాడుతూ ఉన్నా. ఈ వాస్తవమైనటువంటి కఠోరమైనటువంటి నిజాన్ని ఖచ్చితంగా మీరు గ్రహించాలి. ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఇలా కనబడదు మీకు, కానీ మళ్ళీ ఇంకొకటి కాకపోతే ఆర్టీసీ కార్మికులను సమ్మె చేయొద్దా అని అనకుంటే కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళ చాటున జరిగేటువంటి విధ్వంసం బీభత్సంగా ఉంటుంది. వీళ్ళది ఎవడు నిద్రపోరు, వాళ్ళు మంచిగా తిండి తిని పురుసత్తుగా ఉన్నారు. వాళ్ళు 10 ఏళ్ళ నుంచి వచ్చినటువంటి డబ్బులతోనే ఇలా ఏందైనా చేయగలుగుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలాంటిదన్నా ఈ ప్రభుత్వం మీద మన్నువశ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాలు ఇవ్వకూడదనే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను కూడా అదే చెప్తున్నా. మీరు కూడా దీన్ని అందరికి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.